చెప్పండి మేడం, అసలు ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? అసలు ఎందుకు మీరు సమ్మెలోకి దిగాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంట? గత 23 సంవత్సరాల క్రితం నుంచి నేను ఈ విజయవాడలో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్గా పనిచేయుచున్నానండి. ఈ 23 సంవత్సరాల నుంచి పనిచేయుచున్నప్పుడు ఈరోజు నా జీతం వచ్చి 11,500. 11,500తో ఈ శాలరీతో మేము అంగన్వాడీని నడపగలమా? మా ఇంట్లో ఫ్యామిలీని నడుపుకోగలమా? ప్రతి ఒక్కటి మేము ముందు పెట్టుబడి పెట్టాలి. అంగన్వాడీకి సెంటర్ నడపడానికి మేము ప్రభుత్వము గవర్నమెంట్ బిల్డింగ్సే మాకు ఇవ్వాలి. మేము రెంట్ బిల్డింగ్స్లో నడుపుతాం. 7 నెలల నుంచి మాకు రెంటులు లేవు అంటే మాకిచ్చే 11,500ని ముందు తీసుకొచ్చి మేము అంగన్వాడీ కేంద్రానికి పెడుతున్నాం. అంతేకాదు గ్యాస్ వెజిటేబుల్స్ 7 నెలల నుంచి మాకు గ్యాస్ వెజిటేబుల్స్ లేవు. వాటన్నిటికీ మా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ముందు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితిలో ఉంది. ప్రధాన డిమాండ్ ఏమిటి అంటే 26,000 కనీస వేతనం ఇవ్వాలి. ఇవాళ నిత్యావసర సరుకులు ధరలు ఎలా పెరిగినాయి అనేది మేము చెప్పవసరం లేదు. కందిపప్పు చూస్తే మేము కొనే పరిస్థితిలో లేవు. 60 రూపాయలు ఉండాల్సిన కందిపప్పు 200 రూపాయలు ఈరోజు మేము కొనుక్కోవాలంటే, బియ్యం ఉంటే 40 రూపాయలు ఉండాల్సింది 60 రూపాయలు ఉన్నాయి. అలాంటి నిత్యావసర ధరలు పెరిగిన ధర అనుకూలంగా పట్టి మేము ఈరోజు గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం. అయ్యా మా చిన్న కోరికలు తీర్చు, 26,000 కనీస జీతం ఇవ్వు, అలాగే కాకుండా 5 లక్షలు గ్రాడ్యుటీ ఇవ్వు. మా కుటుంబంలో మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ పెట్టే టెన్షన్లకి, ఈ యాపుల టెన్షన్కి అంగన్వాడీ టీచర్లు బీపీలు షుగర్లతో అంగన్వాడీ సెంటర్లో కూలి చనిపోయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చేటట్టుగా లేదు. అలాంటివన్నీ మేము ప్రధాన డిమాండ్లుగా గవర్నమెంట్ని కోరుచున్నాము. అంతేకాకుండా ప్రధానంగా మేము కోరేది ఏంటి అంటే, ఇలా మా సమ్మెను చర్చలకు పిలిపించాయా మా ఈ అనుకూలంగా పరిష్కారం వస్తుందేమోనని చెప్పేసి ఈ 5 రోజుల్లో భాగంగా ఈ 5వ రోజు ఈరోజు జరుగుతుంది. ఈ 5వ రోజులో భాగంగా మేము నల్ల బ్రాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు చర్చలకు పిలిచి ఏమి బడ్జెట్కు సంబంధించిన ఏమీ లేవు అని మాకు ఆశించినట్టుగా ఏమీ ఫలితాలు రావటం లేదు. అంతేకాదు ఈరోజు సచివాలయం సిబ్బందిని పంపించి మా అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టేసేసి ఈరోజు వాళ్ళతో ఓపెన్ చేయించాలి అనుకుంటున్నారు. వాళ్ళెవరినో పంపించి ఓపెన్ చేయించే బదులు మాకు కావాల్సిన డిమాండ్ని మేము ఇంత చేయలేము, మేము ఇంత ఇవ్వగలము, మేమేమి గొంతెమ్మ కోరికలైతే కోరట్లేదు ప్రభుత్వాన్ని, మాకు కనీసం కావాల్సింది అడుగుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆ సిబ్బందిని 7గురిని 9 మందిని పెట్టి ఈరోజు అంగన్వాడీ కేంద్రాన్ని నడపాలనుకుంటున్నావే, ఇక్కడ ఒక 2 కలిపి చేసే పని నేను 7గురికి అప్పచెప్తుంది ఈ ప్రభుత్వం. అంత చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వము తనకు తోచిన విధంగా దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టడం ఎప్పుడైనా ఉందా అండి? ఎప్పుడూ లేదు. కానీ ఈరోజు జరుగుతున్నాయి. విజయవాడలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలన్నీ పగలగొట్టే పరిస్థితిలో ఉన్నారు అధికారులందరూ. అంతేకాకుండా ఇంకో పక్క మహా అంటే మీరు ఒక 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మంది ఓట్లు వేయకపోతే ఏమీ కాదు, నేను సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేసేస్తారు, కాబట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తా, మీ అంతా కూడా నేను తేలుస్తాను అన్నట్టుగా కూడా కొంతమంది వైసీపీ నాయకుల నుంచి వస్తున్న వార్తలు, స్వయంగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారే చేశారు అన్నట్టుగా కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఈ వ్యాఖ్యలు మీ దాకా వచ్చినాయా రాలేదా అనేది నా ప్రశ్న. మాకు తెలిసిందండి, 1,00,000 మందే కదా అని అంటున్నారు. 1,00,000 మంది అంటే ఈరోజు అంగన్వాడీ టీచర్లు 1,04,000 కుటుంబాలు ఉన్నాయి. 1,04,000 మంది టీచర్స్కి ఆయనకు తెలుసు. మా వెనకాల మా కుటుంబాలు ఉన్నాయి కదండి, మా కుటుంబాలు అందరూ ఓటర్లు కాదా? మేము 2,000 జనాభాలో మేము ఉంటున్నాం. ఆ 2,000 జనాభాలో మేము చెప్తే వినేవాళ్ళు ఉండరా? అలాంటప్పుడు వాళ్ళందరూ మా వెనక లేరా? లబ్ధిదారులందరూ మా వెనక ఉండరా? అలాంటప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఇంతమందే కదా, వీళ్ళు ఏం చేయగలరు అని ఎలా అనుకుంటారు అసలు ప్రభుత్వము? మా వెనకాల ఇంత లక్షలాది మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారు మా వెనకాల. దీన్ని బట్టి 10 లక్షల మందితో పెట్టుకుంటున్నట్టే కదా ఈరోజు గవర్నమెంటు. అలాంటప్పుడు ఏమవుద్ది? గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈరోజు మళ్ళీ అదే జరగబోతుందండి. అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి, వీళ్ళు అడిగింది పెద్ద కోరికలా, ఎంతవరకు సబబుగా ఉన్నాయి అని చెప్పేసి చర్చించాలి. అవి తీర్చగలిగినవా తీర్చలేనివా అనేది చూసుకోవాలి. దానికి తగ్గట్టుకు ఫలితం వచ్చేంత వరకు మా పోరాటాన్ని అయితే మేము ఆపలేము. అది ఎన్ని రోజులైనా సరే సమ్మె అయితే కొనసాగుతూనే ఉంటుంది. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. అంటే మీకు కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలియజేయడానికి వస్తున్నాయి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మద్దతు తెలియజేయడానికి వస్తున్నాయి. వీళ్ళందరూ వస్తున్న క్రమంలో కాస్త ఓవరాక్షన్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళ మీద అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొన్ని రాళ్ళు రువ్వుతున్నారు. నిజంగా ఇక్కడ ఓవరాక్షన్ వాళ్ళు ఏమన్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది?
ఇక్కడ ప్రతిపక్షాలు వచ్చినా ఇంకా వేరు కార్మిక నాయకులు వచ్చినా కానీ వీళ్ళందరూ మాకు సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే వచ్చేది. ఎవరు అధికారంలోకి వచ్చినా మా సమస్యలు పరిష్కరించే వాళ్ళు మాత్రమే మాకు కావాలి. ఇక్కడ అధికారంలో వీళ్ళు వచ్చారు, లేకపోతే జనసేన వచ్చింది, లేకపోతే తెలుగుదేశం టీడీపీ వచ్చింది, వీళ్ళందరూ మాకు ఏ పార్టీలతోనూ మాకు ఏ పని లేదు. జస్ట్ మాకు కావాల్సింది మా సమస్యలు పరిష్కారం చెయ్యాలి అనేది మాత్రమే ప్రధానమైన డిమాండు. ఇది రాజకీయంగా ఎవరు తీసుకోవద్దు. ఇది అంగన్వాడీల కార్మికుల సమ్మె. దీనికి అందరూ మాకు మద్దతు మాత్రమే ఉంటుంది. దీన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకోవటం ఇది మేము ఖండిస్తున్నాం. అంటే చెప్పండి అమ్మా, గత ప్రభుత్వ హయాంలో మీకు అంగన్వాడీ టీచర్లుగా అప్పుడు ప్రభుత్వం మీకు జీతం పెంచిందా, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక కొంత పెంచి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉందా? గత ప్రభుత్వంలో మీరు ఎక్కువ ఇబ్బందులు పడ్డారా, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ ఇబ్బందులు పడ్డారా? అంటే కంపారిజేషన్ అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందంటే ఏం చెప్తారు? అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు ఒక రకమైన మీటింగులు ఉండేవి, ఇప్పుడు ఒక రకమైన మీటింగులు ఉండేవి. అప్పుడేమో ఒక రకమైన మీటింగులతో కొంచెం ఇబ్బందులు పాలయ్యాము. ఇప్పుడేమో యాప్లు ఎక్కువైపోయినాయి, ఫోన్లో యాప్లు ఎక్కువైపోయి అన్ని చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది. గత ప్రభుత్వం శాలరీ ఎంత పెరిగింది అంటే 7,000 కాడ నుంచి 10,500 చేశారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఈ 5 సంవత్సరాల్లో అలాగే పెంచుద్దని చెప్పేసి ఆశించాము. కానీ 1,000 రూపాయలతోనే గవర్నమెంట్ మాకు ఆశించిన ఫలితంగా ఇవ్వలేదు. మాకేం చెప్పారంటే మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ మన జగనన్న గారు మాకు ఒక హామీ ఇచ్చారు. ఏమని హామీ ఇచ్చారు అంటే, మన పక్కన ఉన్న తెలంగాణ కన్నా కూడా మీకు 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను అని చెప్పేసి. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి, సార్ ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో ప్రజెంట్ 13,500 ఇచ్చారు. వెళ్తా కేసీఆర్ గారు హామీ ఇచ్చారు 18,000 చేస్తానని. రేవంత్ రెడ్డి గారు ఎక్కగానే ఫస్ట్ ఫైల్ మా దాని మీద 18,000 ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు, పెట్టారు. అదేవిధంగా మాకు కూడా కావాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాము. అదేవిధంగా మాకు కూడా చెయ్యండి. మీరు చెప్పిన మాట ప్రకారంగానే, మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు మేనిఫెస్టోలో చెప్పింది, పాదయాత్రలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాం. ప్రధానంగా అంగన్వాడీ టీచర్లు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే సరుకులు ఏవైతే ఉంటాయో, గుడ్లు కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, లేకపోతే పిండి కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత అవకతవకలు చేస్తారనే అభాండాలు కూడా మీ మీద ఉన్నాయి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకమైన వాతావరణం కనిపిస్తుందా? ఒక అధికారి, ఒక ఫుడ్ కమిషనర్ అని చెప్పేసి, ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్ అని చెప్పేసి ఒక అధికారి ఆకస్మిక దాడులు చేయడం, మీ మీద ఆయన పెద్ద ఎత్తున ఫైర్ అవ్వడం, ఉద్యోగంలో నుంచి పీకేస్తాను అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్న తీరు, అంటే ఈ రకమైన అభియోగాలు, ఒక రకమైన ప్రెజర్ మీ మీద ఉంటుంది కదా, దీనికి మీరేం చెప్తారు? ఏమండి, మేము అలాంటి పరిస్థితులే ఫుడ్లో అవకతవకలు జరుగుతున్నాయి అంటే ఫేస్ యాప్లో ఏం అవకతవకలు జరపగలమండి? నా బెనిఫిషియర్ ఫేస్ బదులు ఎవరి ఫేస్, నా ఫేస్ పెట్టేసి నేను ఫుడ్ తీసుకోగలమా? ఎఫ్ఆర్ఎస్ ఎందుకు వచ్చింది? ఎఫ్ఆర్ఎస్ ఉంది కదా. ఎందుకు ఈరోజు నువ్వు వస్తున్నావు, వచ్చి సెంటర్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసేసి మీకు ఫుడ్ అందిందా లేదా, మీకు అందిందా లేదా అని ప్రతి ఒక్కరిని తెలుసుకుంటున్నావే. ఫోన్ యాప్లో ఆన్లైన్లో తెలుసుకుంటున్నారే. ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో ఆఫీసర్స్ విజిట్లు ఎందుకున్నాయి, సూపర్వైజర్స్ విజిట్స్ ఎందుకున్నాయి, ఎప్పటికప్పుడు మినిస్టర్స్ విజిట్స్ ఎందుకున్నాయి, కమిషనర్ విజిట్స్ ఎందుకున్నాయి. వీళ్ళందరి విజిట్లప్పుడు దొరకని తప్పులు ప్రతాపరెడ్డి గారికే దొరుకుతున్నాయా? ఇదంతా కావాలని చెప్పేసి మా మీద నిందల పాలు చేయడానికి ప్రభుత్వం అలాంటి పనులు చేపిస్తుంది. ఓవరాల్గా మీ డిమాండ్లు ఏంటి? అక్కడ ఒకసారి ఉన్నాయి, 1 by 1. అందులో ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇప్పటికిప్పుడు మీతో చర్చలో కూర్చుంటే మీరు దేనికి వాళ్ళు మొగ్గు చూపే పరిస్థితి ఉంటుందా? 62 సంవత్సరాలు ఉన్నదానికి ఓకే చేస్తున్నారండి. 62 సంవత్సరాలు నిండినప్పుడు మాకు 50,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆ 50,000 కాకుండా 1,00,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఆ డిమాండ్ని అయితే మేము తీర్చగలము అని చెప్పేసి అన్నారండి. అది ప్రజెంట్ ఏమి ఓన్లీ మాట ద్వారానే చెప్పారు, అదేమి జీవో ఇవ్వలేదు. మేమైతే 5 లక్షలు డిమాండ్ చేసాము. ఇంకా దేనికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు? మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా చేస్తామనేది అదొకటి చేశారు. ఆ రెండింటికి మాత్రమే వాళ్ళు మాకు సమాధానం చెప్తున్నారు. మిగతాది దేనికి ప్రభుత్వం ఏమీ మాకు సహకరించట్లేదు. ఈ 11 హామీలలో కేవలం 2టికి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అయితే వచ్చింది. ఇంకా మిగతా 9 అయితే మా వల్ల కాదు అని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి. బడ్జెట్కి సంబంధించి మేమేమీ చేయలేమని చెప్పేసి అంటున్నారు.
ప్రధానంగా 26,000 రూపాయలు ప్రధాన డిమాండ్. అలాగే గ్రాడ్యుటీ, మేము రిటైర్డ్ ఇన్ని సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మేము కష్టపడి ఇన్ని సంవత్సరాలు చేస్తే ఒట్టి చేతులతో మేము ఇంటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఏమడుగుతున్నాం, 1000 అడుగుతున్నాం, లక్షలు అడుగుతున్నాం, 10 లక్షలు అడుగుతున్నాం. ఒక్క 5 లక్షలు ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఈఎస్ఐ సౌకర్యం లేదు, ఏమీ లేదు, పిఎఫ్ లేదు. ఎక్కడ చూసినా కనీసం బట్టల షాపులో చేసుకునే వాళ్ళకు కూడా పిఎఫ్ సౌకర్యం ఉంది, ఈఎస్ఐ ఉంది. కనీసం అంగన్వాడీలో ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ పనులు చేసే పనులన్నింటినీ మమ్మల్ని ఉపయోగపెట్టుకుంటున్నారే, ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాల్సిన పనులన్నీ ఉపయోగపెట్టుకుంటున్నారే. కానీ ఇలాంటి ఇచ్చే దాంట్లో మాత్రం అంగన్వాడీ టీచర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు.